పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అనేసి ఇక్కడ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ దగ్గర సబ్స్క్రైబ్ అని కొట్టండి. అప్పుడు సబ్స్క్రైబ్ అవుతారు. అట్లాగే మన వీడియో ఇలా ఓపెన్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్ తప్పనిసరిగా ప్రతి వీడియోలో ఈ రోజు నుంచి చేయబోయే ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ తప్పనిసరిగా మీరు చూడాలి. దీంట్లో నేను పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి వికలాంగుల గురించి సర్వే నిర్వహిస్తున్నాను. పూర్తి స్థాయి వికలాంగులు అయితే కింది సర్వే ఫారంలో మీ వివరాలు సమర్పించండి. అక్కడ మీరు మీ డిస్క్రిప్షన్లో చూసుకుంటే ఈ ఫార్మ్ యొక్క లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద ప్రెస్ చేయగానే మనం మా యొక్క వెబ్సైటు లింక్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ సింపుల్ చూడు, పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఫెడరేషన్ మా యొక్క ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ యొక్క టైటిల్కి ఎందుకు ఈ యొక్క ఇదంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ సర్వే, నేను ఈ యొక్క సర్వే నిర్వహిస్తున్నాను కాబట్టి పూర్తి స్థాయి వికలాంగత్వం ఉన్న వికలాంగుల నిమిత్తం సర్వే నిర్వహిస్తున్నాను. కాబట్టి ఈ సర్వేలో పూర్తి స్థాయి వికలాంగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా నా సర్వేలో పార్టిసిపేషన్ చేసి మీ యొక్క వివరాలను తప్పనిసరిగా ఏమేమి వివరాలు ఇవ్వాలి. మీరు ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్ అయితే మీ యొక్క ఫస్ట్ మీ ఇంటి పేరు, మీ యొక్క పేరు ఇస్తారు. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేస్తే సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అట్లాగే ఇక్కడ మేలా ఫీమేలా జనరల్లో మేలా ఫీమేలా అనేది ఎంట్రీ చేస్తే సరిపోద్ది. మీ యొక్క డిజేబిలిటీ ఏంటి, శరీరక వైకల్యం గలవారైతే వైహెచ్, అందులైతే విహెచ్, చెవిడి మోగ వారైతే హెచ్ఎస్, మానసిక వికలాంగులు అయితే ఎంఆర్, ఇంకా అదర్ వైకల్యం ఏదైనా ఉంటే అది కూడా మీరు తెలియజేస్తే సరిపోతుంది. అట్లాగే మీ ఫోన్ నెంబరు కూడా ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత మీ విలేజ్, తర్వాత మీ యొక్క మండలం, తర్వాత మీ యొక్క జిల్లా అవి ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇంకేం చేయాలంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ నేను అడుగుతున్నానంటే మీరు ప్రజెంట్ ఎట్లా ఉన్నారు, లైవ్ ఏదో మన ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు గట్ట ఎవరో కూడా అప్లోడ్ చేయకండి. మీరు లైవ్లో ఎట్లా ఉన్నారో అట్లాగే అదే స్థితిలో ఉన్నట్లుగా ఫోటోని అప్లోడ్ చేయండి. అట్లాగే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి, ఆధార్ కార్డుని అప్లోడ్ చేయండి, అట్లాగే రేషన్ కార్డుని అప్లోడ్ చేయండి, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి కూడా అప్లోడ్ చేయండి. మీ యొక్క ప్రాబ్లం ఏంటి, సదరన్ సర్టిఫికేట్ ఉండి పెన్షన్ రావట్లేదా, మీకు వైకల్యం ఉన్న సదరన్ సర్టిఫికేట్ లేదా, పెన్షన్ వస్తుంది కానీ సదరన్ సర్టిఫికేట్ భౌతికంగా మీ దగ్గర లేదా, పూర్తి స్థాయి వికలాంగత్వం కనబడుతున్న సదరన్ సర్టిఫికేట్లలో పర్సంటేజ్ సరిగా పడలేదా, పూర్తి స్థాయి వికలాంగత్వం ఉన్న ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పథకంలో మీరు 15,000 అందుకునే అర్హతను కోల్పోయారా, మీకు బస్ పాసులు ట్రైన్ పాసులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏ విషయాన్ని అయితే ఆ విషయాన్ని రాయాలి. అయితే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ మీ యొక్క లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు సర్టిఫికేట్లో ఇష్యూలు ఉన్నా లేకపోతే మీ పెన్షన్ విషయాలు ఉన్నా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే టైప్ చేసి సబ్మిట్ అని కొట్టేస్తే ఆ ఫార్మ్ అనేది నా దగ్గరికి చేరుకుంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ ఫారం ఫిల్ చేస్తే మీకు వచ్చే మెయిల్ ఏంటంటే మీ గురించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంటుంది. నేను మీరు దేనికైతే అర్హులో దాని గురించి నేను ప్రభుత్వ అధికారులకు తెలియజేసి దానిపైన మీ గురించి అడగడానికి ప్రయత్నాలు చేస్తాను. దానికి మీరు ఎట్లాగా మీరు ప్రాసెస్ చేయాలో ఆ విషయాలన్నీ కూడా క్లుప్తంగా మీకు ఫోన్ చేసి ఫోన్లో వ్యక్తిగతంగా మాట్లాడి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీ సర్వే ఫారం తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఫుల్లీ డిజేబుల్ నాకు కావాలి వాళ్ళు పూర్తి స్థాయి వికలాంగులు మాత్రమే, నాకు మామూలు వికలాంగులు కాదు, పూర్తి స్థాయి వికలాంగులు ఎవరైనా ఉంటే
వాళ్ళ విషయం పైనే నా యొక్క సర్వే అనేది క్లుప్తంగా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సహకరించి ఈ సర్వేలో పాల్గొని మీ యొక్క వివరాలను పూర్తి స్థాయిలో నాకు అందిస్తే మీ గురించి నేను ఏం అడగాలి, ఏం చేయాలి, నా తరపు నుంచి ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారు, నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నవారు ఎలాంటి వారు చూస్తున్నారు, ఈ ఎంతమంది నాకు సపోర్ట్గా నిలవడానికి ఇష్టపడుతున్నారు, నాకు వారి యొక్క పూర్తి వివరాలను అందించి నేను వారి కోసం ఏ విధాలుగా వారికి మేలు చేయగలను, ఏ విధాలుగా ప్రభుత్వాలతో డిమాండ్ చేసి ఏ అంశాలని వారి నిమిత్తం అడగగలను అనే విషయాలు కూడా నాకు క్లుప్తంగా తెలుస్తుంది. కాబట్టి నేను ఈజీగా ప్రభుత్వంతో కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ యొక్క సర్వే ఫారం ఫిల్ చేయవలసిందిగా ప్రాంపూర్వకంగా కోరుతున్నాను.